హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చైతూస్ కిచెన్. ఈరోజు మనం చూడబోయేది మెంతం కూర బడీలు. ఫస్ట్ దానికోసం మెంతం కూరని ఇలా కడిగి ఆరబెట్టుకొని సన్నగా కట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేయడం వల్ల పిల్లలు కూడా మంచిగా తింటారు. వేడి నీళ్ళలో వేసుకుందామండి. దీన్ని ఒక 2 minutes ఉంచాలి వేడి నీళ్ళలో వేసి. ఇప్పుడు శనగపిండి తీసుకోండి ఒక ప్లేట్లో. దాంట్లో పచ్చిమిర్చి పేస్ట్ 2 spoons, జీరా పౌడర్ 1 spoon, కొంచెం 1 spoon ఆయిల్, మంచిగా మిక్స్ చేసి కొంచెం వాటర్ వేసి తడపండి పిండిని. చపాతీ పిండిలా చేసుకోండి, డఫ్ లాగా. మరి మెత్తగా చేయొద్దు, కొంచెం గట్టిగానే ఉండాలి పిండి. ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ చేస్తాను ఈ పిండితో. వీటిని బడీలు అంటారండి, చాలా టేస్టీగా ఉంటాయి. మా ఇంట్లో అయితే అందరు ఇష్టంగా తింటారు. ఇలా చిన్న చిన్న బాల్స్ చేసుకోండి. ఇప్పుడు మెంతం ఇవి బడీలు రెడీ అయినాయి కదా, ఫ్రై చేద్దాం. ప్యాన్లో ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ఆ బడీలు ఇందులో వేసేద్దాం. కొంచెం ఇలా ఫ్రై చేసుకోండి. అలా కదిలిస్తే మంచిగా ఫ్రై అయితే అంటుకోకుండా ఒకటికొకటి. వాటిని ఒక బౌల్లోకి తీసుకొని మళ్ళీ ప్యాన్లో ఆయిల్ వేసుకొని పోపు వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పసుపు. మెంతం కూర వేడి నీళ్ళలో తీసి జల్లెట్లో వేయాలి. ఆ వాటర్ అంతా తీసేసి ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీంట్లో పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలండి. దాంట్లోనే నేను సాల్ట్ వేసేసాను. 2 spoons పచ్చిమిర్చి పేస్ట్ వేసాను. మీరు తినేలాగా వేసుకోండి కారం అయితే. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందాక చేసి పెట్టుకున్న బడీలు వేసేద్దాం. మంచిగా కలుపుకోవాలి. వాటిని మంచిగా కలుపుకున్నాక అవి ఫ్రై అయిన తర్వాత ఒక 2 spoons షుగర్ వేసుకోవాలండి. టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి, చాలా బాగుంటాయి. టేస్టీ చామకూర బడీలు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.